ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మొదట ముంబై ఇండియన్స్ పై విజయంతో సీజన్ను ఘనంగా ఆరంభించినా ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ పై వరుసగా రెండో ఓటమిని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో లక్ష్య ఛేదనకు చేరువగా వచ్చినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మొదట రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం చెన్నై జట్టు 176 పరుగులకే పరిమితమై పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఛేదనలో సిఎస్కేకు ఇది రెండో ఓటమి కాదు, అయితే మొత్తం వరుసగా 9వది కావడం గమనార్హం. అది కూడా 180+ పరుగులను ఛేదించలేక చతికిల పడుతోంది. రాజస్థాన్ మ్యాచ్తో కలుపుకొని ఛేదనకు దిగిన 9 సార్లు అన్నింట్లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. మరే ఇతర జట్టు కూడా చేజింగ్లో వరుసగా ఇన్ని మ్యాచ్లు ఓడిపోకపోవడం గమనార్హం. పైగా ఈ ఓడిపోయిన మ్యాచ్లో సిఎస్కే 7 సార్లు టాస్ నెగ్గగా 2 సార్లు ఓడిపోయింది. ఇక ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా సిఎస్కే 180కి పైగా స్కోర్ చేజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగింది. అందులో 15 సార్లు విజయం సాధించింది. అయితే ఇందులో 13 విజయాల్లో సిఎస్కే మాజీ ప్లేయర్ సురేష్ రైనా భాగస్వామ్యం ఇవ్వడం విశేషం.